ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ ది ఇంగ్లీష్ స్పేస్. సో ఈ వీడియోలో న్యూ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ చూడండి. సో ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోడ్స్ అండ్ ఫ్యామిలీ కోడ్స్, ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోడ్స్ అండ్ ఫ్యామిలీ కోడ్స్ నుంచి న్యూ నోటిఫికేషన్ వచ్చింది ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్లు. ఏంటి అంటే చూడండి, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ ఆల్సో జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్. సో ఈ పోస్ట్లకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకే, అప్లికేషన్ 18th January 2024. ఓకే, సో ఇక్కడ అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ అప్ టు 8th February 2024. సో ఇక్కడ 8th February 2024 వరకు 11 PM వరకు అప్లై చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ ఇక్కడ జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ ఈ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒకసారి ఈ వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూస్తే చూడండి, ఇక్కడ డిపార్ట్మెంట్లు ఇవి. డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్స్ సీనియర్ పర్సనల్ అసిస్టెంటు ఇక్కడ మొత్తం 41 వేకెన్సీస్ ఉన్నాయి. పర్సనల్ అసిస్టెంటు 367 వేకెన్సీస్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ పర్సనల్ అసిస్టెంటు డిస్ట్రిక్ట్ సెషన్స్ కోడ్స్ ఫ్యామిలీ కోడ్స్ అన్నటివి. ఓకే, సో ఇక్కడ 16 వేకెన్సీస్ ఉన్నాయి. సో అడిషనల్గా వేకెన్సీస్ ఇంకా అడిషనల్గా చూస్తే జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్లో 546 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ అవి అంటే పోస్టులు సేమ్ కానీ ఇక్కడ డిపార్ట్మెంట్లు వేరేవి. ఇక్కడ 20 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే మొత్తం కలిపి 990 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఇవి వేకెన్సీ డీటెయిల్స్ అండి. సో ఇక్కడ చూడండి, సో ది అబోవ్ వేకెన్సీస్ ఆర్ టెంటాటివ్, అంటే నాట్ ఫైనల్ అన్నట్టు, అంటే అడిషనల్గా పెంచవచ్చు తగ్గించవచ్చు అవి. ఓకే, సో వేకెన్సీస్ పబ్లిష్ ఇన్ ద న్యూస్ పేపర్ మే బీ రెడ్ యాజ్ ద డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అవైలబుల్ ఆన్ వెబ్సైట్. ఇది అడిషనల్ మ్యాటర్ ఇదంతా కూడా. సో ఒకసారి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కనుక అడిషనల్గా చూస్తే, సో ఇక్కడ చూడండి, మనకి ఇందులో చూడండి, ఇక్కడ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్కి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చారు. సో మొత్తం కలిపి ఇక్కడ 41 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ఓకే, అంటే డిగ్రీ ఉండాలి. మళ్ళీ ఇక్కడ నాట్ లెస్ దెన్ 110 words per minute. ఓకే, ఇది షార్ట్ హ్యాండ్ టైపింగ్ వచ్చి ఉండాలి. ఓకే, సో ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఇది. సో 40 words per minute ఇన్ టైప్ రైటింగ్. ఓకే, టైప్ రైటింగ్లో 40 ఉండాలి. ఇక ఇక్కడ మనకి ఇక్కడ షార్ట్ హ్యాండ్లో 110 words per minute, నాట్ లెస్ దెన్ దట్. ఓకే, అంటే అంతైనా లేదంటే అంతకంటే ఎక్కువైనా ఉండాలి. సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. పే స్కేలు 47,600 నుంచి 1,51,100 వరకు ఇది నాన్ గెజిటెడ్ పోస్టు. చూడండి, ఏజ్ లిమిట్ 18 to 27 years, అంటే ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఓకే, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి రిలాక్సేషను ఓబీసీ వాళ్ళకి +3 years ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళు 30 years వరకు రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 years వరకు ఇక్కడ అడిషనల్గా రాయొచ్చు, అంటే +3 +5 కలిపిన తర్వాత. ఓకే, సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది నెక్స్ట్లో ఉంది, అక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ పోస్ట్ నేమ్ ఏంటి అని అంటే పర్సనల్ అసిస్టెంట్ 367 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, గ్రాడ్యుయేట్ విత్ షార్ట్ హ్యాండ్ స్పీడ్ 100. ఓకే, 100 words per minute. టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలంటే 40 words per minute. ఓకే, సో హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. ఇగో ఇది అక్కడ ఉన్న పోస్ట్ కంటే అడిషనల్గా ఇది ఉంది. ఓకే, సో అడిషనల్గా ఏం అవసరం లేదు ఇక్కడ, ఎసెన్షియల్ అనేది. ఇది పే స్కేల్. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అండి, 18-27 years సేమ్. ఓబీసీ వాళ్ళకి +3, అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5, అంటే 27 +3 అండ్ +5 అదర్ కేటగిరీస్, అది అక్కడ. సో అడిషనల్గా ఇక్కడ పర్సనల్ అసిస్టెంట్లో మొత్తం 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఇంతకుముందు పోస్ట్ లాగానే ఇక్కడ అడిషనల్ ఈ మ్యాటర్ ఉంది. సో ఇదంతా కూడా ఒకసారి కంప్లీట్గా చదవండి. అడిషనల్గా ఏం అవసరం లేదు ఇక్కడ. ఇది పే స్కేలు సేమ్. ఇక్కడ 18 to 27 years ఓబీసీ వాళ్ళకి +3, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పోస్టు
చూడండి జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్. ఓకే. సో ఇక్కడ మొత్తం మనకి 546 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. సో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఓకే. నాట్ లెస్ దెన్ 40 వర్డ్స్ పర్ మినిట్ ఆన్ కంప్యూటర్. ఓకే. ఇది ఈజీగా చేయొచ్చండి. ఓకే. ఇక్కడ నాట్ లెస్ దెన్ 40 వర్డ్స్ పర్ మినిట్ ఆన్ కంప్యూటర్. అక్కడేమో టైప్ రైటింగ్ అన్నారు. ఇక్కడ టైప్ రైటర్ పైన, ఇక్కడ కంప్యూటర్ పైన. అడిషనల్గా ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. సో ఇక్కడ కూడా సేమ్ 8 ఇక్కడ +3 ఓబీసీ వాళ్ళకి, +5 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అడిషనల్గా రిలాక్సేషన్ ఉంటుంది. సో మిగతాది ఇవి జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్లో మొత్తం ఇక్కడ అడిషనల్ డిపార్ట్మెంట్ 20 వేకెన్సీస్. ఇది కూడా సేమ్ ఉందండి. అడిషనల్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి చూడండి. ఓకే. మీరు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేసి చూడొచ్చండి. ఓకే. సో ఇక్కడ ద క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే ఎక్కడి నుంచి ఏ స్టేట్ వాళ్ళైనా, ఏ యూనియన్ టెరిటరీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు ఈ పోస్టులకి. సో ఇదండి. ఓకే. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పింది. చూడండి అప్లికేషన్ ఫీ 100 రూపీస్. ఓకే. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ, ఓకే, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ అప్లికేషన్ ఫీ. అంటే ఓపెన్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి. ఓకే. సో ఇది 100 రూపీస్ ఫీ ఉంటుందండి. మళ్ళీ అందులో ఉమెన్కి ఎలాంటి ఫీ లేదు ఇందులో అయినా. ఓకే. సో ఇక్కడ ఎస్సీ వాళ్ళకి లేదు, ఎస్టీ వాళ్ళకి లేదు. ఓకే. ఉమెన్ క్యాండిడేట్స్, ఓకే, ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ, అంటే ఉమెన్ వాళ్ళకి ఏ కేటగిరీ అయినా లేదండి. మిగతా వాళ్ళకి 100 రూపీస్ ఫీ. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఏ కేటగిరీ అయినా కూడా. ఓకే. సో వాళ్ళకి లేదు, ఎస్సీ వాళ్ళకి లేదు, ఎస్టీ వాళ్ళకి లేదు. ఇక పీడబ్ల్యూబీడీ ఎవరికైనా లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏ కేటగిరీ అయినా కూడా అప్లికేషన్ ఫీ ఉండదు. ఓకే. సో మిగతా వాళ్ళకైతే 100 రూపీస్ ఉంటుంది. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఒకసారి ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూస్తే చూడండి, మనకి Tier 1 అంటే ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఓకే. సో ఇక్కడ ఎంసీక్యూస్. సో ఇక్కడ Tier 2 డెస్క్రిప్టివ్ పార్ట్, Tier 3 స్కిల్ టెస్ట్. ఓకే. Tier 4 అనేది ఇంటర్వ్యూ ఉంది. ఓకే. సో ఇక్కడ మనకి ఒకసారి చూడండి, Tier 1లో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లో మార్క్స్ 90 ఉంటాయి. ఓకే. అక్కడ మొత్తం క్వశ్చన్స్ కూడా 90 మినిట్స్ టైం ఇస్తారు. ఓకే. ఇది క్వాలిఫై అయిన తర్వాత Tier 2కి వస్తారు. సో ఇక్కడ డెస్క్రిప్టివ్ పార్ట్ అంటే ఇంగ్లీషు మార్క్స్ 75 ఉంటాయి. మొత్తం క్వశ్చన్స్ మనకి 90 మినిట్స్ టైం ఇస్తారు. ఇది కూడా క్వాలిఫై అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది, షార్ట్ హ్యాండ్ టెస్ట్. ఓకే. సో ఈ పోస్ట్కి 100 నాట్ లెస్ దెన్ అన్నాడు కదా వర్డ్స్ పర్ మినిట్. టైపింగ్ టెస్ట్లో 40 వర్డ్స్ పర్ మినిట్. ఓకే. ఇంటర్వ్యూ ఇది క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తారు. సో మార్క్స్ 10 ఇక్కడ. టు బీ కండక్టెడ్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ టు బీ ప్రిపేర్డ్ బై డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇట్ సెల్ఫ్. సో దీనికి సంబంధించిన సిలబస్ అంటే దీనికి సంబంధించిన పార్ట్ మనకి ఇక్కడ ఇచ్చాడు. అంటే ఎంసీక్యూస్ 90 ఉన్నాయి కదా. ఓకే. ఈ 90 ఏంటి అని అంటే ఎక్కడి నుంచి వస్తాయనంటే జనరల్ ఇంగ్లీషు అండ్ కాంప్రహెన్షన్. ఎన్ని మార్క్స్? 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. మొత్తం కూడా 90 వస్తాయి. ఓకే. డెస్క్రిప్టివ్ పార్ట్ చూడండి, ఎస్ఏ 250 వర్డ్స్ మనకి 30 మార్క్స్. గ్రామర్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అన్నట్టు. ఓకే. ట్రాన్స్లేషన్, ఓకే, ట్రాన్స్లేషన్ 20 మార్క్స్ ఉన్నాయి. అంటే ఒక లాంగ్వేజ్ ఇచ్చి మిగతా లాంగ్వేజ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం, అంటే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయడం. ఓకే. సో ఇక్కడ స్కిల్ టెస్ట్. ఓకే. Tier 3 అనేది ఇక్కడ స్కిల్ టెస్ట్ మనకి. ఓకే. సో స్కిల్ టెస్ట్లో ఇక్కడ ప్యాసేజ్ ఆఫ్ 550 వర్డ్స్ విల్ బి డిక్టేటెడ్ ఇన్ 5 minutes డ్యూరేషన్. క్యాండిడేట్స్ విల్ గెట్ 40 minutes డ్యూరేషన్ టు ట్రాన్స్క్రైబ్ ద డిక్టేటెడ్ ప్యాసేజ్ ఆన్ కంప్యూటర్స్. ఒక ప్యాసేజ్ చెప్పిన తర్వాత దానిపైన మళ్ళీ టైప్ చేయడం. సో 40 minutes టైం ఇస్తారు. ఓకే. ఇది పార్ట్ మనకి. సో ఇక్కడ పర్సనల్ అసిస్టెంట్కి ఇది ఉంది చూడండి, 90 క్వశ్చన్స్ 90 minutes. ఆ 90 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మళ్ళీ ఇక్కడ నుంచి వస్తాయి. ఓకే. సో Tier 2 ఇది ఇంగ్లీష్ డెస్క్రిప్టివ్ 3 క్వశ్చన్స్ ఇస్తామన్నారు కదా. ఓకే. ఆ 3 ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి 3 పార్ట్స్గా ఎస్ఏ 1, గ్రామర్ నుంచి 25, ట్రాన్స్లేషన్ 20 మార్క్స్. ఓకే. సో ఇది మిగతాదంతా సేమ్గా ఇలానే ఉంది. ఒకసారి కంప్లీట్గా దీన్ని ఒకసారి చూడండి.
ఓకే. సో ఇక్కడ Tier 1 ఇది పార్ట్. నేను ఒకసారి ఇదంతా కూడా స్లోగా ట్రాక్ చేస్తాను. ఓకే. సో మీరు ఒకసారి ఇదంతా కంప్లీట్గా చదవండి. దీని పీడిఎఫ్ మీకు డైరెక్ట్గా వెబ్సైట్లో కూడా ఉంటుంది, లేదంటే డెస్క్రిప్షన్లో అక్కడ ఇస్తాను. ఓకే. సో ఇది పార్ట్ అండి. సో ఒకసారి కంపల్సరీ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇక్కడ ఫీ కూడా తక్కువగానే ఉంది. మీరు ఒక అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది. సో ఏజ్ రిలాక్సేషన్ చూడండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అంటే అక్కడ 27 ఇచ్చాడు కదా మ్యాక్సిమం, +5 అన్నట్టు. ఓకే. ఓబీసీ వాళ్ళకి +3 ఇక్కడ. ఓకే. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఓకే. సో ఇక్కడ మనకు 10 ఇయర్స్ ఇచ్చారు. ఓకే. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అడిషనల్గా మనకి 15 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, ఇది అడిషనల్గా. ఓకే. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అది ఇది ఇక్కడ ఉంది. సో ఇదంతా కూడా ఒకసారి కంప్లీట్గా మీరు నోటిఫికేషన్ అంతా చదివి ఇది కంపల్సరీ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్కి ఓకే, ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే. ఇది వన్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ అండి. వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఏంటనంటే మనకి అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్, మనకి ఏంటనంటే ఇంగ్లీష్ పైన ఎక్కువగా కొంతవరకు గ్రిప్ ఉండాలి. ఓకే. అది ఆబ్జెక్టివ్ అయినా లేదంటే డెస్క్రిప్టివ్ పార్ట్ అయినా వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అడిషనల్గా ఇక్కడ జీకే పార్ట్ ఉంది. ఓకే. కరెంట్ అఫైర్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. సో ఈ పార్ట్లో ఇదంతా కూడా షేర్ చేయండి, అప్లై చేయండి కంపల్సరీ. పే కూడా తక్కువ ఉంది. అట్లీస్ట్ యూ విల్ గెట్ ది ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఎలా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ కోర్స్ పైన అనే దానిపైన. ఓకే. థ్యాంక్ యూ.